హలో స్టూడెంట్స్, ఈరోజు కూడా మీకు నేను 4 గుణింతాలు చెప్తామని అనుకుంటున్నాను. నిన్న చెప్పిన 4 గుణింతాలు ఏవి? యా, రా, లా, వా కదా. ఈరోజు మీకు స, ష, స, హ ఈ 4 గుణింతాలు ఈరోజు మీకు చెప్పేస్తాను. ఓకేనా? మొదలు పెడదామా? మొట్టమొదటిగా స గుణింతము. సనగల స అని చెప్పుకున్నాం కదా, దాని గుణింతాన్ని ముందుగా చూసేద్దాం. స గుణింతము స గుణింతము రాసేద్దామా? సకు దీర్ఘమిస్తే సాకి గుడిస్తే సి, సాకి గుడి దీర్ఘమిస్తే సి, సీను అంటాం కదా, అప్పుడు ఈ సి రాయాలన్నమాట. సాకి కొమ్మిస్తే సు, సాకి కొమ్ము దీర్ఘమిస్తే సు, సాకి రుత్వం ఇస్తే శృ, శృతి అంటాం కదా, శృతి. ఆ పేరులో ఈ శృ రావాలన్నమాట. సాకి రుత్వం దీర్ఘమిస్తే శృ, సాకు ఎత్వం ఇస్తే సే, సాకి ఏత్వం ఇస్తే సే, సాకి ఐత్వం ఇస్తే సై, సాకి ఒత్వం ఇస్తే సో, సాకి ఓత్వం ఇస్తే సో, సాకి ఔత్వం ఇస్తే సౌ, సాకి సున్నా పెడితే సాం, సాకి 2 సున్నాలు పెడితే సహా. ఒకే లైన్లో మొత్తం గుణింతం అంతా వచ్చేసింది. అంటే ఇది సన్నగా బక్కబాల్సగా ఉంటుంది కదా ఈ అక్షరం, కాబట్టి ఒక లైన్లోనే మొత్తం గుణింతం అంతా కూడా సరిపోయింది. ఒకసారి చదువుకుందామా? స, సా, సి, సి, సు, సు, సృ, సృ, సె, సే, సై, సో, సో, సౌ, సౌ, సహ. ఒకసారి చదువుకుందామా? స, సా, సి, సి, సు, సు, సృ, సృ, సె, సే, సై, సో, సో, సౌ, సం, సహ. సం, సహ అని మాత్రమే పలకాలి. సం, సహ అని పలకకూడదు అనమాట. శంఖము, శంఖారావం అంటారు చూసారా, అప్పుడే ఈ సమ్ అనేది మనం ఉపయోగిస్తాం. సమ్ అని పలికితే శంఖారావం అవుతుంది. అది తప్పనమాట. అలా పలకూడదు, అలా రాయకూడదు, అలా చదవకూడదు. సమ్ అనే అక్షరం మాత్రమే, సమ్ అనే మాత్రమే పలకాలి. సాకి సున్నా పెడితే సమ్, సాకి విసర్గ ఇస్తే స, సాకి 2 సున్నాలు పెడితే స. ఇప్పుడు షా గుణింతం చూసాం. సా తర్వాత షానేనా వచ్చేది? షా, షా గుణింతము. కొమ్మిస్తే గు, నా గుడిస్తే నీ, నీకు సున్నా పెడితే నేమ్, త, మా కొమ్మిస్తే ము. షా గుణింతము చూసేద్దామా? షా టచ్ అవ్వకూడదు, దూరంగా పెట్టాలి తగ్గట్టు. షా, షా, షాకు దీర్ఘమిస్తే షా. విషము అంటారు తెలుసా, విషమం. విషము వేరు, విషమం వేరు. విషమం అంటే క్లిష్ట పరిస్థితులు, అంటే డేంజర్స్ అన్నమాట. విషం అంటే పాయిజన్. ఈషా పలకాలి, విషం అని రాయకూడదు అనమాట. విషం అని కూడా రాయకూడదు, ఈషాని పలకాలి. విషం అన్నది పాయిజన్ ఎప్పుడైతే ఉంటుందో దానికి ఈషా మాత్రమే పలకాలి. షా గుడిస్తే షీ, ఋషి అంటాం కదా, అప్పుడు ఈ షీ మాత్రమే పెట్టాలి కానీ ఈ సి కానీ వేరే సి అని పెట్టకూడదు.
షగుడి దీర్ఘం ఇస్తే షీ, షకొమ్ము ఇస్తే షు, షకొమ్ము దీర్ఘం ఇస్తే షూ, షాకు రుత్వం ఇస్తే శ్రు, షాకు రుత్వం దీర్ఘం ఇస్తే శ్రూ, షకేత్వం ఇస్తే షే, షకేత్వం ఇస్తే షే, షకాయిత్వం ఇస్తే షై. షై అంటే ఏంటి? సిగ్గు ఇంగ్లీష్లో. షకోత్వం ఇస్తే షో, షకోత్వం ఇస్తే షో, షకౌత్వం ఇస్తే షౌ, షాకి సున్నా పెడితే షాం, షాకి 2 సున్నాలు పెడితే షహ. చూడండి ఒకసారి చదువుకుందాం. ష, షా, షి, షీ, షు, షూ, శ్రు, శ్రూ, షే, షే, షై, షో, షో, షౌ, షం, షహ. చూడండి అక్షరాలు. ఒత్తు ఎక్కడ పెట్టాలి? ఇక్కడ షూ. షాకి కొమ్మిస్తే షూ అన్నప్పుడు ఒత్తు మధ్యలోకి మాత్రమే రావాలి. షూ షూ రెండింటికి కూడా. ఏమాత్రం మీరు ఒత్తు ఇటు జరిపేశారు అంటే అది ఘా అయిపోతుంది. ఘా చదువుతున్నాం కదా, ఆ అక్షరం అయిపోతుంది అనమాట. కాబట్టి ఒత్తు ఎక్కడ పెడుతున్నాము ఏమిటి అని కాన్సన్ట్రేషన్తో చూసి రాసి చక్కగా ఒత్తులు పెట్టాలే తప్ప ఇది జరిగితే జరిగిందిలే ఏమవుతుంది అని జరిపేసి పెట్టకూడదు. జరిపేస్తే అక్షరం మారిపోతుంది, తద్వారా పదం అనేది మారిపోతుంది, తద్వారా అర్థం మారిపోతుంది. కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ రాయాలి. ఈ షా అనేది ఈ కొమ్ముకు మాత్రమే ఉండాలి. ఈ సున్నా దగ్గరికి తెచ్చి పెట్టేయకూడదు, పెట్టి ఘా అవుతుందని చెప్పాం కదా. కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ చదువుకుంటూ రాయాలన్నమాట. నెక్స్ట్ గుణితం ఏంటి? సా, షా, సా. సా ఉంది కదా మనకి, సా గుణితం రాసేసుకుందాం. చూడండి, చాలా గ్యాప్ ఇచ్చి తలకట్టి ఇవ్వాలి, లేకపోతే ఏమవుతుంది అక్షరం నా. కలిపేశారంటే నా అయిపోతుంది. నా గుణితం కాదు కదా మనం రాసేది, సా గుణితం కదా. కాబట్టి తలకట్ట అనేది దూరంగా రావాలి. మీకు అక్షరాలు నేర్పించేటప్పుడే ఇవన్నీ నేను చెప్పాను, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. గుణింతాలు వచ్చేటప్పుడు మనం గబగబా రాసేస్తాం కనుక టకటక అన్నీ కలిపేస్తూ ఉంటాం. నేను టీచింగ్ చేసేటప్పుడు 7th క్లాస్లో శ్రీకృష్ణ లీలలోని ఒక పాఠం ఉండేదన్నమాట. దాంట్లో కృష్ణుడు ఏం చేస్తాడు, ఎవ్వరికి పాలు మిగల్చకుండా అందరిళ్ళకి వెళ్ళి ఉట్టి మీద పాలు పెరుగు అన్నీ తినేసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ ఇచ్చేస్తాడు. అయితే ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ పాపం పసిపిల్లలకి పాలు కూడా లేకుండా మీ కుమారుడు తినేశాడు అని చెప్పి యశోదకి కంప్లైంట్ చేయడానికి వస్తారు. ఆ స్టోరీ మొత్తం తర్వాత పక్కన పెట్టేస్తే ఆ స్టోరీ చెప్పి నోట్స్ రాసుకురమ్మంటే ఒక అమ్మాయి ఏం చేసిందంటే పని పిల్లలకి పాలు లేవని అని రాసింది. పని పిల్లలు రాయని మనం పాలిస్తామా? ఒకవేళ పాలు ఇచ్చినా అంత శ్రద్ధగా అయ్యో పని పిల్లలకి పాలు ఉంచలేదు మీ కృష్ణ తాగేశాడని చెప్తామా? పసిపిల్లలకి లేకపోతే కదా అంత బాధపడతాము. కాబట్టి ఇస్సా అనేది కలిపేయడం వల్ల నేను అయిపోయింది అనమాట. ఇది వివరించి చెప్పిన తర్వాత చాలా షై ఫీల్ అయింది అమ్మాయి, సిగ్గుపడింది. చాలా నవ్వుకున్నాం అనమాట అందరం. అంటే తప్పు చేసినప్పుడు అందరించి దాన్ని సరిచేయడం అనేది తప్పు కాదు అని నా ఉద్దేశం. అలా అని తప్పులు సరిచేసిన వాళ్ళందరినీ వీళ్ళు మనల్ని తక్కువ చేసి చూస్తున్నారు లేకపోతే అని మమ్మల్ని బయట పడేస్తున్నారు 10 మందిలో అని అనుకోవడం కరెక్ట్ కాదు. తప్పు సరి చేసుకుని మనం తప్పు రాసామా కరెక్ట్ చేసుకుందామని అనుకోవాలి తప్ప తప్పు రాసి కూడా దాన్ని సమర్థించుకోవడం అనేది చాలా పెద్ద తప్పు అనమాట నా దృష్టిలో. కాబట్టి సా అనేది కలపడం వల్ల అంత తేడా వచ్చింది. పని పిల్లలకి అయిపోయింది అది. పసిపిల్లలకి అనమాట, పాలు లేని దగ్గర పని పిల్లలకి కాదు. కాబట్టి ఇది దూరంగా మాత్రమే ఉండాలి. ఏమాత్రం కలిపేసినా నా అయిపోతుంది నాకు. చూసారు కదా ఎంత తేడా వచ్చేసిందో చెప్పాను కదా ఒక చిన్న మాటలో, మీకు అర్థమైంది కదా. కాబట్టి కలపకుండా దూరంగా ఉంచి ఈ గుణితాన్ని ఇప్పుడు మనం రాసేసుకుందాం. సక్ దీర్ఘమిస్తే సా చూడండి, దీనికి సా రాసేసి దీనికి దీర్ఘం ఇవ్వకూడదు అనమాట. ఇక్కడ టచ్ చేసి దీర్ఘం ఇవ్వకూడదు. అలా అని దూరం పెట్టమన్నా కదా అని దూరంగా పైన కూడా దీర్ఘం అనేది రాకూడదు అనమాట. అలా వస్తే టచ్ చేస్తేనేమో నా అయిపోతుంది,
దూరంగా పెడితేనేమో అసలు అర్థమే లేదు, ఆ అక్షరమే ఉండదన్నమాట. కాబట్టి ఈ సా అనేది పొడుగ్గా తీసుకొచ్చి ఈ మధ్యలో దీర్ఘం అనేది ఇవ్వాలన్నమాట. అప్పుడే ఈ అక్షరానికి అందం అనేది వస్తుంది. సా, సాకి దీర్ఘం ఇస్తే సా. మనం పా గుడింతే కూడా అలాగే రాస్తున్నాం కదా, పా పొడుగ్గా, ఇక షా కూడా ఇంతే. షా కూడా పొడుగ్గా తీసుకెళ్ళి మధ్యలో ఎలా అయితే మనం ఇచ్చాము దీర్ఘము, పాకి ఎలా ఇచ్చుకున్నాం అలా దీనికి కూడా పొడవుగా తీసుకెళ్ళి మధ్యలో దీర్ఘం అనేది రావాలన్నమాట. అప్పుడే ఈ అక్షరానికి ఆ అందం అనేది ఉంటుంది. సా గుడిస్తే సి, సాకి గుడి దీర్ఘం ఇస్తే సి, సీసా అంటాం కదా, అప్పుడు ఈ సి మాత్రమే ఉపయోగించాలన్నమాట. ఈ షీ కానీ ఈ సి కానీ ఉపయోగించకూడదు. రాశాం కదా ఏంటి ప్రాబ్లం అని అనుకోకూడదు. ఎక్కడ ఏ అక్షరం ఉపయోగించాలో అది మాత్రమే ఉపయోగిస్తూ పదాలు అనేవి మనం కూర్చుకోవాలి. సి సా, సీసా అయిపోయింది. సక్కుమిస్తే సు, సాకి కొమ్ము దీర్ఘం ఇస్తే సు, సాకి రుత్వం ఇస్తే శ్రు, సాకి రుత్వం దీర్ఘం ఇస్తే శ్రు, సాకి ఎత్వం ఇస్తే సే, సాకి ఏత్వం ఇస్తే సే, సాకి ఐత్వం ఇస్తే సై. సై మూవీ ఉంది కదా మనకి, సై 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 అని. సాకి ఒత్వం ఇస్తే సో. మరి సో కూడా చూడండి, మళ్ళీ సా అనేది ఇలా పొడవుగా తీసుకొచ్చి మధ్యలో ఒత్వం అనేది ఇవ్వాలన్నమాట. షో 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 కూడా అలాగే వచ్చాయి కదా మనకి, పో పో పౌ కూడా అలాగే వస్తాయి కదా మనకి. కాబట్టి అలాగే ఇది కూడా మధ్యలో పొడవుగా తీసుకెళ్ళి మధ్యలో మాత్రమే ఇవ్వాలి. సకోత్వం ఇస్తే సో, సకౌత్వం ఇస్తే సౌ. 3 అక్షరాలు కూడా పొడవుగా తీసుకెళ్ళి మధ్యలోనే ఇవ్వాలి. వీటికి వీటికి పాగుడిందానికి అలాగే ఇస్తాం అన్నమాట. సాకి 0 పెడితే సం, సాకి 2 సున్నాలు పెడితే సహ. స, సా, సి, సి, సు, సు, సృ, సృ, సే, సే, సై, సో, సో, సౌ, సం, సహ. సా గుణింతం అయిపోయింది. తర్వాత ఏ గుణింతం అనుకున్నాం మనం? స, ష, సా అయిపోయాక హ. హ గుణింతం ఉంది కదా, ఈ రోజు 4వ గుణింతం, చివరి గుణింతం అదే ఈ రోజుకి. హ, హ గుణింతము. హ గుణింతము, హ గుణింతము. హ, హ, హకు దీర్ఘం ఇస్తే హా. దీర్ఘం అనేది ఎలా ఉంటుంది అంటే ప్రతిదానికి మనకు దీర్ఘం ఇది అని చెప్పుకున్నాం కదా, కానీ ఇక్కడ ఆల్రెడీ దీర్ఘంతో ఈ అక్షరం మొదలైంది కనుక దీనికి కొంచెం పైన కొల్లులాగా ఇవ్వాలన్నమాట. పాము పడలాగా వస్తుంది చూసారా, అది మాత్రమే దీనికి దీర్ఘం. దాన్ని దీర్ఘం అంటారు. హకి దీర్ఘం ఇస్తే హా. హాకి గుడిస్తే హి. చూసారా, ఇటు పక్కనే గుడి ఇవ్వాలి, ఇక్కడ ఇవ్వకూడదు అనమాట. ఇక్కడ ఇచ్చి హి అని పలకాలి. హాకి గుడి దీర్ఘం ఇస్తే హీ. హాకి కొమ్మిస్తే హూ. హూ అనేది కొమ్మ అనేది ఈ దీర్ఘం దగ్గర మాత్రమే రావాలన్నమాట, ఇక్కడ ఇవ్వకూడదు. ఇక్కడ ఇస్తే అది వేరే అక్షరంగా మారిపోతుంది, అసలు అక్షరానికి అర్థం ఉండదు అనమాట. కాబట్టి ఈ దీర్ఘానికే కొమ్ము అనేది ఇవ్వాలి. హాకి కొమ్ము దీర్ఘం ఇస్తే హూ. హాకి రుత్వం ఇస్తే రు. హాకి రుత్వం దీర్ఘం ఇస్తే హ్రూ. హాకి యత్వం ఇస్తే హే. చూడండి, హే అనేది యత్వం ఇక్కడే రావాలి, దీనికి పెట్టకూడదు. దీన్ని పెట్టి ఏమైపోతుంది, మళ్ళీ దీనికి దీనికి మనకి
తేడా తెలియదు అనమాట. ఎత్వం అనేది ఇక్కడ మాత్రమే రావాలి మొదట్లో. చూసుకోవాలన్నమాట. ఇలాంటివన్నీ చక్కగా చూసుకుంటూ అబ్జర్వ్ చేసుకుంటూ తప్పులు లేకుండా రాస్తే మనకి చక్కగా అక్షరాలు అనేవి వచ్చేస్తాయి. హాకి ఏత్వం ఇస్తే హే, హాకి ఐత్వం ఇస్తే హై, హై. హాకి ఐత్వం ఇస్తే హై, హాకి ఒత్వం ఇస్తే హో, హాకి ఓత్వం ఇస్తే హో, హాకి ఔత్వం ఇస్తే హౌ. చూడండి, దీనికి ఇవ్వాలి ఔత్వం అనేది దీనికి ఇవ్వాలి, ఎందుకంటే మనకి ఇక్కడ ఇవ్వలేం కదా, ఇక్కడ ఆల్రెడీ తలకట్టు ఉంది కదా, అందుకని అనమాట. హాకి సున్నా పెడితే హం, హాకి 2 సున్నాలు పెడితే హహ, హహ. ఓపెన్ యువర్ మౌత్, హహ అనమాట. హ, హకు దీర్ఘం ఇస్తే హా, హగ్గుడిస్తే హి, హగ్గుడి దీర్ఘం ఇస్తే హి, హక్కొమ్ ఇస్తే హు, హక్కొమ్ము దీర్ఘం ఇస్తే హు, హకు రుత్వం ఇస్తే హృ, హకు రుత్వం దీర్ఘం ఇస్తే హృ, హకు ఎత్వం ఇస్తే హే, హకేత్వం ఇస్తే హే, హకైత్వం ఇస్తే హై, హకి ఒత్వం ఇస్తే హో, హకి ఓత్వం ఇస్తే హో, హకి ఔత్వం ఇస్తే హౌ, హాకి సున్నా పెడితే హం, హాకి 2 సున్నాలు పెడితే హహ. చూడండి, హో హో ఇలా కూడా రాయొచ్చు. మనం ఎత్తం ఇక్కడ ఇచ్చి కొమ్ము ఇచ్చి ఇది కూడా హోనే అవుతుంది. ఎత్వం ఇచ్చి కొమ్ము దీర్ఘం ఇస్తే ఇది హో కూడా అవుతుంది. ఇలా కూడా రాసుకోవచ్చు, ఇలా రాసుకోవచ్చు, ఇలా కూడా రాసుకోవచ్చు. 2 రకాలుగా 2 హో హో అని అర్థమే వస్తాయి అన్నమాట. కాబట్టి ఒకసారి చదివేస్తున్నాం. హ, హా, హి, హీ, హు, హూ, హృ, హృ, హె, హే, హై, హో, హో, హౌ, హం, హహ. అయిపోయి కదా. 4 గుణింతాలు చెప్పేశాను. సా, షా, సాహ. ఈ 4 గుణింతాలు చక్కగా నేర్చేసుకోండి. చివరి 3 గుణింతాల కోసం వెయిట్ చేయండి. 3 కదా ఇంకున్నాయి మనకి. లాక్షా బండి రాయి 3 గుణింతాలు కదా మనకున్నాయి. అవి కూడా రేపు చెప్పేస్తాను. మొత్తం గుణింతాలు కంప్లీట్ అయిపోతాయి. చక్కగా నేర్చేసుకోండి. ఈ 4 గుణింతాలు చక్కగా ఎక్కడ తలకట్టు పెట్టాలి, తలకట్టు దీర్ఘం ఎలా పెట్టాలి, మధ్యలో పెట్టాలా, పక్కకు పెట్టాలా, ఎలా ఏది పెట్టాలనేది చక్కగా నేర్చేసుకుని 4 గుణింతాలు రెడీగా ఉండిపోండి. రేపు మీకు 3 గుణింతాలు చెప్పేస్తాను. రెడీనా?